గోకుల బిడ్డేడు తండ్రి చంద్రారాదేవి ఎడమ కాలు మీదకెళ్ళి కుడి రెక్క మీదకెళ్ళి తల్లి ముచ్చాల కన్నెకు మహిళ మంచంలోనా ఎడాలేని రోగం రోగమే రాబట్టే రాను 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 పిల్లగాడు వరకాలమా రాజు ఇంటికి అడిగచ్చే వరకు పల్లె చెల్లి చంద్రాల దేవిని ముమ్మడి వేసుకొని గోలేడుతుంది. ఈ కన్నెలు ఇటే పోతాను, ఈ కన్నెలు ఇటే పోతాను. తల్లిని కళ్ళ చూసిన కాకుడుకు గిదిగి తెచ్చి అమ్మా అగో నా చెల్లి చంద్రాల దేవి గోపుల వరుతుంది, ఎర్రదేనుల బొమ్మలాడుతుంది. నన్ను బడికి దాగనంపంగా కిలకిల నవ్వుకుంటా నన్ను దాగనప్పినవు. నేను అట్లా పోయి ఇట్లా వచ్చే వరకు నీ చూపు మారింది, నీ రూపు మారింది. ఎర్రెర్ర చూపులు చూస్తాను వెలిగల్లు పడ్డాయి అవ్వా. నీకేమనిపిస్తుంది అవ్వా? ఏమి రంది పెట్టుకున్నవే? మాకు మనిషికి రంది పెద్ద రోగము. మనిషికి రంది తాగితే కట్టెకు పిప్పి తాగిన సందం అవుతుంది. ఈ భూమి మీద
అగో 66 రోగాలకు మందు దొరుకుతుంది, పాము గడిచిన మందు దొరుకుతుంది, తేలి గడిచిన మందు దొరుకుతుంది, మనోవ్యాధికి మందు లేదన్నారవ్వా. నారాయణుడా అమ్మా నలగన్న తల్లి నా దేవత తల్లి ముచ్చాల ఏమనంత పెట్టుకు ఏం రోగం వచ్చింది మా తోడు ఒక మాట చెప్పుతే నా బాబుని వదిలాడి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్న పర్వాలేదు, ఎన్ని దావకాలు తిప్పుకున్న పర్వాలేదు, అవి నీ రోగం నేను చేయించుకుంటామమ్మా. డబ్బు ఇవాళ ఖర్చు పెట్టుకుంటే సానక చల్లగా బతుకుతే కాలు రెక్కలు ఆడితే కాలు రెక్కలు చల్ల ఉంటే ఏ కష్టం నిత్యం కైకులే కూల చేసి డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఈ తనువు ఓత వల్ల భూమి మీద తను ఎట్లా దొరుకుతుంది అమ్మా. తండ్రి చిన్న తమ్మయ్య ప్రాణం నాగరాజు ఇద్దరు కొడుకుల దగ్గర పిలిచి ఓ బిడ్డు అనితావా ఓ బిడ్డ సునీతావా ఇద్దరు బిడ్డల కొడుకు రాత్రి తుల్లంగా ఇద్దరు పెట్టినట్టు తల్లి ప్రాణంగా ఓ బిడ్డలో నా బాగా ఏరుతావా ఇక అన్న చేతుల మీ బతుకులమ్మా బిడ్డ పండుగ తిరునాడు బాబా తిరునాడు నాయనత్తాడా ఆగిట్లా కూర్చొని బాబా చూద్దరు బిడ్డ ఊరికి పోకపోతే మళ్ళా తిరిగి రానా బాబు లేడని బిడ్డ మొగలు మరిచారు దారులు మరిచారా కడుకున్న కన్న తండ్రి ప్రాణం వంగక ఇద్దరు విడుదల చేసి కొడుకులు చేతులు పెట్టినట్టు అయ్యో ఎరడంతా చెల్లెను నా కొడుక ఎరడంతా చెల్లెను నా కొడుక నీ చేతులు పెడతాం చెల్లె ఉంటుంది బయలం నాయనక వరకు లేరు మీ తల్లిక వరకు లేరు కొడుక వాళ్ళ కొరకు నీ చెల్లె ఎడితే ఈ పరన్న కొంచెం పాలకి చెల్లె పోసుకొని తాగుపోనానా తోడుపోతే తోడు దొరకదీరా కొంచెం ఊరు దొరుకుతాయి కొడుక కొంచె జాగడ దొరుకుతాయి తోడుపోతే తోడు దొరకదయ్యా కొడుకు రాజా శైల బయల మనది కోసెల్లి కొడుకు సేవలు పెట్టిందమ్మా నా బాగి జరుగుతుంది కొడుకు బయలం అన్నప్పుడే నేను ఇక్కడ ఉండే బడిగే కొడుకు దాస్తానమ్మా నేను ఎక్కడ ఉండే బడిగే బిడ్డలు దాచుకుంటానేవా నీకన్నా ఉంది నా బాగి చేరుతున్నదానే నాకన్నా ఉంది ప్రాణం
మునగరాని దేవుడు లేడు మునగని ఉండవు లేడు అవ్వా ఈ చెల్లె పుట్టినాక చెల్లె ముక్కుల బతులారు లేదు ముత్తువాలా 3 నెలల చెల్లెలు కాకపాయే ఏళ్ళంత చెల్లెలు వేసి నా చేతులు పెట్టి విలువలు కొట్టుకుంటానవా అమ్మా అమ్మంటా నిన్ను వేసినారా నీ ఆచారి బాబంటా నన్ను వేసినారా నాన్న ప్రమాది పిల్లల కత్తది కీరీల పండుగ పెద్దల కత్తది పెద్దల మాస బాలల కత్తది బతుకమ్మ పండుగనే అవ్వా జమ్మ పోజమ్మ ఓర్చి నా చెల్లె పెరిగి పెద్దదైతే బతుకమ్మ పండుగ నాడు మంది పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని గాజులు పెట్టుకొని బతుకమ్మని వేసుకొని నవ్వుకుంటే కిలికి నవ్వుకుంటే వాళ్ళు బతుకమ్మని ఎత్తుకొని పోతుంది నా చెల్లె చంద్రాలు దేవి అగో అన్న నాకు గాజులు కావాలి అన్న నాకు బట్టలు కావాలని అవా నా మీద నువ్వు ఎట్టావా నాకు కోపం వచ్చి నేను మాట ఆశగా ఒక దెబ్బ కొడితే గోడకున్న నీ బోర్డు చూసుకుంటామని చెల్లి ఏడుతుంది అమ్మా మనందరూ ఒక బతుకమ్మని ఎత్తుకొని చెరువు కట్టెపోయి బతుకమ్మ పాట పాడుకుంటే గడియ 2 గడియలో పాడుకుంటే వాళ్ళ సంబరం పడుతుంది కానీ అవ్వా నా చెల్లె చంద్రాల దేవికి అవ్వా ఎల్లగాలం నీ పాట నీ పాట వాడు నువ్వు వెళ్ళిపోతావమ్మా నువ్వు బతకాల నువ్వు భూమి మీద బతకాలే ఎందుకు అంటే ఆడవాళ్ళ చేతులు అర్థం ఆగబోదు మగోని చేతులు పిల్లలు దగ్గరంటారేమో నీ కళ్ళల్లో ఎములు కనబడ్డాడు అన్నావు రమ్ము 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 నిమ్మ భాష వేస్తుంది అన్నావు కళ్ళల్లో కనబడి ఎముల తోడి అవ్వా ఒక్క మాట నువ్వు చెప్పలేవా అయ్య ఎములారా ఏళ్ళంతా నా బిడ్డ నిలిచిపెట్టి ఎట్ట రావాలి ఎందుకు అంటే ఈ ఆడవిళ్ళకైనా కాలుకు ముళ్ళు నీ కష్టకాలం వచ్చినప్పుడు భూమి మీద కన్న తల్లి భూమి మీద ఉండాలి అయ్యా నా వంతు సాగుకుని నా కొడుకు నీకు బదులు ఎవరు భూమి మీద బతికి ఉంటే అమ్మా నేను బతికినంత కాలం భర్తనా నేను పుగ్గేది పొద్దులాంటి నన్నయ్య కొడుక నువ్వు పుడిసేది పొద్దులాంటి వాని నాయన నువ్వు ఉంటేనా కొడుక ఎవరికన్నా కొడుకులంటే నాన్న పేరు ఉద్ధరిస్తావు మాతో తిరిగిస్తావు ఆయన నేను ఇట్లా వీరా పోయిందాన్ని అట్లా వీరా పోయిందాన్ని కొడుక ఊరుకు దూరమైన సాగు దగ్గర వచ్చిన అయ్యో నా కొడుక ఎడిసిన నేను దక్కలేను నీడు కూసిన్నైనా ఇంటికాడి ఇడ్డానా చెల్లిపోయిన అన్నదా మంత్రి వీరసేన నాకు అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు నా భర్త తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు
పట్టుకొని అని తండ్రి రాజుల ప్రాణమైనప్పుడు ఏడేళ్ళ కొడుకు వరలరాజు 21 రోజు పసిపు ఉన్నా చంద్రలేవి పొత్తి బట్టల గోపలి వృత్తంటే కులాన పోయే తండ్రి మంత్రి వీరని అనుకున్నాడే ఆ తల్లి ప్రారంభంగా నన్ను పిలుచుకొని నా చేతులు పెట్టి నా కాళ్ళ మీద వేస్తుంది నేను పిల్లలు లేని వాడిని ఈ బిడ్డలో చదువుకుంటే నాకు పుణ్యమమ్మ వాళ్ళ కింద జీతం ఉన్నా వాళ్ళు ఇడిచిన బట్టలు కట్టి నా చేతుల సుంకర కట్ట పట్టుకొని బలిసి కట్ట పట్టుకొని సుంకరతనం చేసి మంత్రి వీరెదురు అనుకున్నాను నా భార్య విలక్షింది గర్భాన పిల్లలు లేరు ఈ కొడుకును కొడుకోలు కాదుకుంటే ఈ బిడ్డలు కాదుకుంటే నాకు పుణ్యం ఊళ్ళో అంటారే మంత్రి వీరజుడు వాళ్ళ ఇంట్లో జీతం ఉన్నాడు వాళ్ళ ప్రాణమోతే ఆయన చేతులు పెడతా సాయం అన్న పేరు నాకు లోకంలో దక్కాలి కొడుకు దగ్గర వెళ్తాంటే కొడక వరదరాజయ్యాడు ఒక బిడ్డ అని దగ్గర తీసుకున్నాడు బిడ్డను అడ్డబాబా కట్టుకుంటే ఆ పసికూనకి వెనకనమ్మా వాళ్ళ కొరకు ఆ బిడ్డ మాత్రం మంత్రి వీరజుడు సాటి అంత పునుకులాడుతున్నట్టు బిడ్డ నీకు నేను అవననుకుంటానమ్మా బిడ్డు నువ్వు అవలేని బిడ్డమైన బాబులేని బిడ్డమైనవు బిడ్డ చంద్రాల దేవి అప్పుడు ఊళ్ళో ఉన్న సబ్బన్న వర్ణం వారి మంత్రి వీరన్న పూలవిడి దానం చేయాలన్నప్పుడు మంత్రి వీరశ్రేణుడు ఆ బిడ్డను అడ్డబాబా కట్టుకుని పిల్లగాని దండరెక్క పట్టుకుని ఊరెళ్ళి అధిపతులు ఉన్న ఆ తల్లి ముచ్చాల గన్నను పువ్వుల్లా పెట్టుకొని దానివల్ల పువ్వుల్లా పెట్టుకొని దానివల్ల దానం చేసుకున్నప్పుడు మంత్రి వీరన్న అనుకున్నాడే మా వీరలక్ష్మీదేవి ఈ పిల్లల పైలవమ్మ 16 ఏళ్ళ కొడుకయ్యేదాకా నిన్ను రాజ్యం కాపాడతా రాజ్యం ఆగం చేయద్దు దేశం ఆగం చేయద్దు 16 ఏళ్ళ కొడుకైనాక వరదరాజుకు పెళ్లి చేసి రాజా పట్టాభిషేకం కడితే ఊళ్ళో అది మన పుణ్యమమ్మ పిల్లలు ఏనల్లో బామ్మ వీరలక్ష్మీదేవి పిల్లలు అవునంగా రాదు అని ఆ మంత్రి వీరన్న కచ్చరి కాడి కచ్చి తలబాగా చుట్టుకుంటాడు 16 ఏళ్ళ కొడుకు వరదరాజు రాజ్యం కాడ నేను ఉన్నోని కావాలి చేతుల బలిసి కట్ట పట్టుకొని రాజ వెలుగుతున్నాడమ్మా లక్ష్మీదేవి అనుకున్నది నా భర్త ఆయన పిల్లగాళ్ళ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండు మరి సాధకుండా పుణ్యం చంపకుండా పాపం అన్నాడు మరి అందుకే రవా నాకు 60 కొడుకులు అయిందని బిడ్డలు అయిందని కడబారగా అన్న ప్రేమల కన్నా చాదకున్న ప్రేమలే చాలా ఎక్కువ ఉంటే అన్నారు ఈ పిల్లగాళ్ళను సాధిపించి పెద్ద రేపటి కల్లా కాసమ్మ పోసమ్మ ఓర్చే భూమి మీద బతికి బట్ట కట్టినాడు అయ్యో సాధుకున్నావది వచ్చింది అని ఏడ ముందు కొన్నవాడు ధర్మంగా జానత్తుడు వరహల రాజు వెనక మరల పేడకొమ్మ పట్టుకొని